హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా ఇంకా బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీజ జన్ను విలేజ్ వ్లాగ్స్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోనైతే లైక్ చేయండి. ఎందుకంటే మీరు చేసే ప్రతి ఒక్క చిన్న లైక్ కూడా నాకు చాలా మోటివేషన్గా అనిపిస్తుంది. అండ్ అలానే ఈ వీడియో కొంతమందికి షేర్ అవుతుంది. అలానే హైప్ అనే ఆప్షన్స్ కూడా ఇవ్వండి. ఎందుకంటే మీరు కామెంట్స్ దగ్గర హైప్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, దానిని ఇవ్వడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి అయితే సజెషన్ అవుతుంది. ఈ వీడియో మా పిల్లలు స్కూల్కి వెళ్ళిన దగ్గర నుండి నేనైతే షూట్ చేసిన వీడియో. అంటే మా పెద్ద బాబుని స్కూల్కి పంపిస్తున్నాను కదా, మా బాబు అయితే స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను ఏమేమి పనులు చేసుకున్నాను అలా అయితే ఒక వ్లాగ్ లాగా అయితే షూట్ చేద్దాం అనుకున్నాను. ఇంకా అలా తీసిన వీడియోనే ఇదంతా కూడా. అంటే బాబును పంపించేసిన తర్వాత అంటే ఉదయం చేసుకోవాల్సిన పనులన్నీ కూడా చేసేసుకుని బాబును పంపించిన తర్వాత మళ్ళీ గిన్నెలు కడగడం, బట్టలు ఉతకడం ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత నేనైతే ఫ్రెష్ అయిపోతాను. అంటే చిన్న బాబు ఉన్నాడు కదా, తనకి కూడా స్నానం చేపించి నేను కూడా ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంకా మిగతా పనులన్నవి స్టార్ట్ చేస్తాను. వారానికి ఒకసారి లేదా 2 సార్లు అయితే తలస్నానం అయితే చేస్తాను ఖచ్చితంగా. ఎందుకంటే హెయిర్ కేర్ కూడా కొద్దిగా తీసుకుంటూ ఉండాలి కదా అనేసి నేనైతే తలస్నానం అయితే చేస్తాను. కరెక్ట్గా ఈరోజు ఇంకా తలస్నానం అయితే చేశాను. సరే ఎలాగో వ్లాగ్ అయితే షూట్ చేద్దామనేసి ఇంకా వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా పనులన్నీ అయిపోయాయి. అంటే స్నానం చేసే ముందు ఏమైనా చిన్న చిన్న పనులు ఉన్నా సరే మొత్తము కంప్లీట్ చేసేసుకుంటాను. కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా బట్టలు ఉంటాయి కదా, అవన్నీ కూడా ఉతికేసి పక్కన పెట్టేస్తాను. అంటే నేను ఫస్ట్ నుండి నాకు అలవాటైన ఒక అలవాటు అయితే ఉంది. ఏంటంటే బట్టలన్నీ ఉతికేసి వాటిని పిండకుండా ఒక స్టూల్ మీద కానీ ఒక బకెట్ మీద కానీ అలా పెట్టేస్తాను. అలా జాడిచ్చిన బట్టలన్నీ కూడా ఇంకా వాటంతటవే ఒక అరగంట గంటకి వాటర్ మొత్తము కారిపోతాయి కదా, ఆ కారిపోయిన తర్వాత బట్టలన్నిటినీ కూడా ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రతి ఒక్క దానిని కూడా ఒకసారి ఇలా దులిపేసుకుని ఆరేస్తాను. ఇంకప్పుడైతే ఉన్న వాటర్ కూడా పోతాయి అనేసి అనుకుంటాను. ఎందుకంటే ఈ మధ్య నాది హ్యాండ్ పెయిన్ వచ్చిందని చెప్పాను కదా, ఆ హ్యాండ్ పెయిన్ వల్ల కూడా కొద్ది సార్లు ఇంకా ఇలాగే చేస్తూ ఉన్నాను. లేదంటే ఒక్కొక్కసారి ఏమో బాగా అంటే లేట్ అయిపోతుంది, ఇంకా టైము అంటే బట్టలు ఆరవు అనుకున్న టైంలోనేమో ఒక్కొక్కసారి చేతితోనే పిండేసుకుని వెంటనే ఆరేసేస్తూ ఉంటాను. కాకపోతే ఒక్కొక్కసారి ఏమో ఇంకా చాలా టైం ఉంది కదా, ఇంకా సాయంత్రం వరకు ఆరాలి కదలే, ఇంకా టైం ఉంటుంది కదా ఆరిపోతాయి అన్నట్టుగా అనుకుంటేనేమో ఇలా ఒకసారి అలా బట్టలన్నీ కూడా జాడిచ్చేసి పక్కన పెట్టేసి తర్వాత ఆరేస్తాను. ఇంకా బట్టలు ఆరేసి అయితే వచ్చేసాను. వచ్చేసిన తర్వాత ఇలా తలస్నానం అయితే చేశానని చెప్పాను కదా, ఇంకా తలనైతే ఆరబెట్టుకుంటున్నాను. అలానే మీరందరూ చాలామంది అడుగుతున్నారు కదా, మీ హెయిర్ కేర్ గురించి చెప్పండి అని అడుగుతున్నారు కదా. నేను హెయిర్ కేర్ అంటూ పెద్దగా ఏమీ ఫాలో అవ్వను. ఎందుకంటే జుట్టు ఊడకుండా ఉండాలి అన్నది ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ ఎక్కువ ఏమీ ఫాలో అవుతూ ఉండను. అలానే కొన్ని ఫాలో అవుతూ ఉంటాను. అవేంటో నేను నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. అంటే కలబంద పెట్టుకోవడము అండ్ అలానే ఆనియన్ రసం ఉంటుంది కదా, పేస్ట్ లాగా చేసింది, లేదా పేస్ట్ కానీ రసం కానీ, లేదంటే మళ్ళీ మెంతులు పెరుగు నానబెట్టేసి కలిపేసి పెట్టుకోవడము, లేదంటే కుంకుడుకాయ నీళ్ళతో స్నానం చేయడము, అలానే కుంకుడుకాయలు అలానే మందార ఆకు మందార పువ్వులు ఇవన్నీ కలిపేసి మనం కుంకుడుకాయల రసం ఉంటుంది కదా, ఆ రసంలోనే కలిపేసి ఆ రసంతో అంటే ఆ ఊట ఉంటుంది కదా, ఆ ఊటతో తలస్నానం చేస్తూ ఉంటాను. ఇలాంటివన్నీ ఫాలో అవుతూ ఉంటాను. కాకపోతే ఇప్పుడు పిల్లలతో కొద్దిగా కుదరక ఇంకా నార్మల్గా స్నానం చేసేయడము అంటే తల స్నానం చేసేయడము, షాంపూస్ యూస్ చేయడము ఇలా అయితే చేస్తున్నాను. కానీ మామూలుగా అయితే నేను హెయిర్ కేర్ చేసుకుంటూనే ఉంటాను ఏదో ఒక విధంగా. అంటే ఇప్పుడైనా కూడా ప్రజెంట్ అంటే పిల్లలు పడుకున్న తర్వాత అంటే మధ్యాహ్నం టైంలోనే కలబంద పెట్టేసుకుని ఒక అరగంట గంట ఆగిన తర్వాత తలస్నానం చేయడం ఇలా అయితే చేస్తూ ఉంటాను. నెక్స్ట్ వీడియోస్లో ఎప్పుడైనా చూపిస్తాను నా హెయిర్ కేర్ రొటీన్ అయితే. అడుగుతున్నారు కదా, అందుకే ఈ వీడియోలో అయితే చెప్తున్నాను. ఇంత మధ్యాహ్నం టైంలో నువ్వు వాకిలి ఊడుస్తున్నావా అని అయితే అనుకోకండి. ఎందుకంటే అదంతా చూపించింది నేను 11 ఆ టైంకి. అంటే హెయిర్ ఆరబెట్టుకుంటుంది, బట్టలు ఆరేసింది అవంతా కూడా 11 ఆ టైంలో. ఇంకా ఆ టైం తర్వాత నేనైతే ఖాళీగానే ఉంటాను. అక్కడి నుండి మళ్ళీ 3 గంటల వరకు ఖాళీగానే ఉంటాను. ఎందుకంటే చిన్నబాబుని చూసుకుంటూ ఖాళీగానే ఉంటాను ఇంటి దగ్గరే. ఇంకా నేను మిగతా పనులన్నీ కూడా ఇంకేమీ ఉండవు ఎక్కువ శాతం నాకు తెలిసి. అంటే చిన్న చిన్న పనులు అల్మారాలు ఏమైనా సర్దుకోవడం, లేదా ఒక్కొక్కసారి మామూలుగా టీవీ చూస్తూ లేదా ఫోన్ చూసుకుంటూ అలా ఖాళీగానే ఉంటాను. అలానే ఈ వీడియో మీకు కొంచెం డిస్టర్బెన్స్గా అనిపించవచ్చు. ఎందుకంటే నా వాయిస్ అయితే సరిగ్గా రావడం లేదు. అంటే కోల్డ్ చేసేస్తుంది పద్దాక. అంటే డెలివరీ అయిన తర్వాత జాగ్రత్తగా ఉండాలి అంటారు కదా, నాలాగా జాగ్రత్తగా అంటే ఉండకుండా ఉంటారు కదా, అలాంటి వాళ్ళకైతే ఇలాంటివి జరగాల్సిందే. ఎందుకంటే నేను కూడా డెలివరీ అయిన తర్వాత అంటే తలకి గుడ్డ కట్టుకోవాలి, చెవులకి కాటన్ పెట్టుకోవాలి ఇలా చెప్తూ ఉంటారు కదా, అలాంటివన్నీ అప్పట్లో పాటించక ఇప్పుడైతే మంచు పడినా
లేదంటే వాటర్ మారినా ఇలాంటి వాటికన్నిటికి కూడా ఈజీగా జలుబు చేసేస్తుంది. అంతకుముందు అంటే పిల్లలు పుట్టకముందు అయితే నాకు అసలు సంవత్సరానికి ఒక్కసారి జలుబు చేసేదంటే నమ్మండి మీరు. అసలు అంతలా ఉండే నేను ఇలా మారిపోయాను ఇప్పుడైతే. కనీసం ఒక నెలకు ఒక్కసారైనా సరే లేదా 2 సార్లయినా సరే జలుబైతే పట్టేస్తుంది. అసలు ప్రాణం ఊరుకోవట్లేదు అసలు జలుబుకైతే అసలు. అంటే ఈ జలుబు చేస్తే అసలు తట్టుకోలేకపోతున్నాము. ఏ జబ్బునైనా తట్టుకోవచ్చు గానీ, ఈ జలుబు అనే రోగాన్నయితే తట్టుకోవడం నా వల్ల కాదనిపిస్తది. ఎందుకంటే వాయిస్, బ్రీతింగ్ చాలా కష్టం ఉంటది కదా! ఎగ్జాక్ట్‌గా సాయంత్రం 3 గంటలకైతే పని స్టార్ట్ చేసేస్తాను. ఎందుకంటే 3 గంటలకి పని స్టార్ట్ చేశాననుకోండి, ఈజీగా పెద్ద బాబు మళ్ళీ ఇంటికొచ్చేసరికల్లా పని అనేది కంప్లీట్ చేసేసుకోవాలి. పెద్ద బాబు ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా తనతోనే అంటే ఎక్కువసేపు టైమ్ స్పెండ్ చేయాలి అన్నట్టుగా అనుకుంటాను. ఇంక ముందైతే 3 అలా 2:30కి అలా లేదా 3కి అయితే స్టార్ట్ చేస్తాను వాకిలి ఊడవడం. ఫస్ట్ ఇంట్లో ఊడవడము, అలానే వంటగది, బయట మొత్తం వాకిలి మొత్తం ఊడ్చుకుంటూ వచ్చేస్తాను. ఈ ఊడ్చుకుంటూ వచ్చేసరికి ఒక అరగంట అయితే పట్టిద్ది నాకు టైమ్. ఇంకా అదంతా ఊడ్చేసిన తర్వాత ఇప్పుడైతే ప్రెజెంట్ ఇంకా లోపలికొచ్చేసి బాబు వస్తాడని చెప్పాను కదా! పెద్ద బాబు. ఇంకా బాబు వచ్చేలోగా నేనైతే పాలనైతే కాస్తున్నాను. అలానే చిన్న బాబు కూడా పాలైతే తాగుతాడు. అంటే నా ఫీడింగ్ ఇస్తున్నాను. బట్ పిల్లలకి అంటే ఇప్పుడు 1 ½ ఇయరే. అప్పుడే మానిపించొద్దు అన్నట్టుగా ఇలా అప్పుడప్పుడు పాలు అంటే రోజు డైలీ ఇస్తూ ఉంటాను. పాలు లేదా ఇంకా అన్నము ఇంకా ఇలాంటివన్నీ కూడా పెడుతూ ఉన్నాను చిన్న బాబుకి కూడా. ఇంకా ఇప్పుడైతే టైము అంటే సాయంత్రం టైంలోనే పెద్ద బాబుకైతే అలవాటు చేశాను. మరీ ఉదయం టైంలో అయితే వాళ్ళ వ్యాన్ వచ్చేసి చాలా మార్నింగ్ టైంలో వచ్చేస్తుంది. అంటే 8కి ముందే వచ్చేస్తుంది. దానివల్ల వాళ్ళకి తినడము, అలానే వాళ్ళకి స్నానం చేపించడం, వాళ్ళకి రెడీ చేపించడం ఇదే ఎక్కువ టైం పట్టేస్తుంది కదా! దానివల్ల ఉదయం పూట అయితే తాగడానికి కుదరడం లేదు. ఇంకా సాయంత్రం పూటే. అయినా అంతకుముందు నుండి కూడా సాయంత్రం పూటే ఎక్కువగా అలవాటు బాబుకైతే. పాలైతే కాగబెట్టేసుకొని కాసేపు అటు ఇటు తిరుగుతూ ఉన్నాను. ఇంకా వాడి వ్యాన్ టైం అయిపోయిందని చెప్పి తీసుకురావడానికైతే వెళ్ళాను. ఇంకా బాబునైతే తీసుకొచ్చిన వెంటనే కొన్ని కొన్ని పనులైతే చేస్తాను నేను. అవేంటేవో ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తాను. బాబుని ఇంటికి తీసుకురాగానే నేనైతే చెప్పులు తీసేసి, బ్యాగ్ తీసేసి నీట్‌గా చేతులు, కాళ్ళు అయితే హ్యాండ్ వాష్ చేస్తాను. అలానే ఇలా కాళ్ళు కూడా కడిగేస్తాను. అంటే వాళ్ళు ఉదయం వెళ్ళి మళ్ళీ సాయంత్రానికి వస్తారు కదా! అక్కడ ఎలా ఉంటారో కూడా మనకు తెలీదు. అందుకని చెప్పేసి అలానే డస్ట్‌లో అంటే దుమ్ములో ఆడుతూ ఉంటారు. ఇంకా చాలా చాలా చేస్తూ ఉంటారు కదా! ఎక్కువగా చాక్ పీసెస్, పెన్సిల్స్ ఇలాంటివి పట్టుకుంటూ ఉంటారు కదా! ఇప్పుడు అవన్నీ కూడా కెమికల్స్‌తో వాటితో వీటితో తయారు చేసేవే కదా! ఇంక అందుకే పిల్లల హెల్త్ కోసమైనా సరే మనకంటూ కొంచెం సేపు టైం కేటాయించి పిల్లలు రాగానే పట్టించుకొని కొద్దిగా ఏమైనా తినడానికి పెట్టడం అయితే నేను ముందు అంటే బాబు రాగానే చేసే పనులైతే ఇవే. వాడికైతే ఇంకా పాలైతే తాగిపిచ్చేసాను. అంటే రాగానే ఇంకా హ్యాండ్ వాష్ అలా చేశాను కదా! పాలు తాగిపిచ్చేసిన తర్వాత ఇంకా ఏమైనా తినడానికి ఇస్తాను. లేదంటే ఒక్కొక్క రోజు అన్నం పెడతానంటాను. అన్నం అయితే అంత సామాన్యంగా తినడు. ఇంకా మిగతావేమైనా స్నాక్స్ కానివ్వండి ఇలాంటివి తింటాడు. లేదా పాలే తాగేస్తాడు. ఇంకా ఒకవేళ పాలిచ్చినా కూడా మిగతా ఏమైనా అంటే స్నాక్స్ ఇలాంటివి కూడా పెట్టేసి ఇస్తాను తింటాడు. ఇంకా తనైతే తింటూ అంటే పాలు తాగిపిచ్చేసాను. ఇంకా నా పనైతే ఇంక కొద్దిగా పెండింగ్ ఉంది. అంటే బట్టలు మడత పెట్టుకుంటున్నాను కదా! ఇంక అవన్నీ కూడా బట్టలన్నవి ఉదయం ఆరబెట్టాను కదా! ఆ బట్టలన్నీ కూడా తెచ్చేసుకొని మడత పెట్టుకుంటున్నాను ఈ విధంగా. నేను చేసుకునే ప్రతిరోజు పనులు కూడా ఒకేలాగా ఉండొచ్చు. కానీ ప్రతి ఒక్క పనిని కూడా ఒక కొత్త ఉత్సాహంగా, అలానే ఒక కొత్త పనిలాగా భావించి ప్రతిరోజు కూడా ప్రతి పనిని కూడా అంటే ఒక కొత్త ఎనర్జీతో అయితే ట్రై చేస్తూ ఉంటాను చేసుకోవడానికి. అంటే ఇవే పనులు కదా అని బద్ధకించకుండా కొత్తగా ట్రై చేస్తూ ఉంటాను. అంటే కొంచెం నాకు నేనే మోటివేట్ చేసుకుంటూ నా పనులన్నీ కూడా ఈ విధంగా చేసుకుంటాను. ఎవరి హెల్పు లేకుండా. తోటలో అయితే బట్టలు ఆరబెట్టాను కదా! అవన్నీ తీసుకొచ్చేసి ఇలా బట్టలన్నీ కూడా మడత పెట్టేసేసి బుట్టలో అయితే పెట్టేశాను. బుట్టలో పెట్టినవి మొత్తము తీసుకెళ్ళిపోయి ఇంకా ఎక్కడ పెట్టాల్సిన బట్టలన్నీ కూడా అంటే అల్మారాల్లో పెట్టాల్సినవి అల్మారాల్లో, అలానే బీరువాలో పెట్టాల్సినవి బీరువాలో ఇలా అయితే సర్దేసుకుంటూ ఉంటాను. ఆ పనిని వెంటనే చేసేస్తాను. ఎందుకంటే మళ్ళీ పిల్లలు గనక లాగేసినా లేదంటే ఇంక అవంతా చేసిన పని మొత్తము వేస్ట్ అయిపోతుంది కదా! బట్టల విషయంలో నేనెప్పుడూ అసలు అంటే సామాన్యంగా బద్ధకించను. ఎప్పుడైనా బద్ధకించాను అంటే అది నాకు హెల్త్ బాగోకపోవడము, లేదా నీరసంగా ఉండటం, లేదా అంటే మందంలాగా అంటారు కదా!
అలా ఉండిపోవడం తప్ప, లేదంటే నార్మల్‌గా అయితే బట్టలు తీసుకురావడమే, ఇంకా బట్టలు మడత పెట్టేసేయడము ఇలాంటివన్నీ కూడా చేసేస్తాను. ఇంకా ఎక్కువ బట్టలేమి ఉండవు కదా! అంటే మావే కదా! ఇంకా అది కాకుండా నేను చెప్పాను కదా మీకు ముందు వీడియోస్‌లో 2 డేస్‌కి ఒకసారి అయితే నేను బట్టలు ఉతుకుతున్నాను అని చెప్పేసి. ఈ బాబు వల్లే, అంటే బాబుకి కూడా జలుబు చేసిద్ది. ఎప్పుడు ఇంక నీళ్ళల్లో ఆడుతూనే ఉంటాడు ఎక్కువ శాతము. దానివల్ల బాబుకి కూడా ఎక్కువ శాతం జలుబైతే తగ్గదు. బయట పని మొత్తము కూడా ఇంకా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ గిన్నెలు మొత్తము కూడా బయట వేసేసుకుని ఇలా గిన్నెలైతే తోమేసుకుంటున్నాను. వాయిస్ మరీ అంటే మరీ దారుణంగా అయితే ఉందో ఏమో నాకు తెలియదు కానీ ఈ ఒక్క వీడియోకి అడ్జస్ట్ అవ్వండి. ఎందుకంటే నెక్స్ట్ వీడియోస్‌లో ఇంకా బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఏమీ అనుకోవద్దబ్బా! ఏదైనా మార్చొచ్చు కానీ వాయిస్ మార్చలేం కదా! అదే బాగున్నా బాగోకపోయినా వీడియోస్‌లో అయితే నార్మల్‌గా చేసుకుంటూ పోవచ్చు కానీ వాయిస్ ఇవ్వాలంటే ఇలా కొంచెం కష్టంగా ఉంది. అలానే గొంతంతా నొప్పిగా, ముక్కు అసలు ఊపిరాడడం లేదు అసలు. ఇంకా ఇన్హేలర్ ఉంటుంది కదా! ఇంకా దానిని యూజ్ చేస్తూ కొద్దిగా అలా రిలీఫ్‌గా ఉంటున్నాను. డెలివరీ అయిన తర్వాత నాలాగా ఎవరు చేయకండి. అంటే ఎక్కువ శాతం అశ్రద్ధగా అయితే ఉండకండి. అంటే చెప్పులు వేసుకోకుండా ఉండటము. అంటే ఇలాంటి చలికాలంలో నాకసలు మరీ దారుణంగా ఉంటది. అంటే కోల్డ్ చేసేయడమో లేదా మళ్ళీ దొంగతనంగా థమ్సప్‌లు ఇలాంటివి, అంటే ఫ్రిడ్జ్‌లో వాటర్, కూలింగ్‌వి ఇలాంటివి తినేస్తూ ఉంటారు కదా! నాలాగా అలాంటివి కూడా అసలు చేయొద్దు డెలివరీ అయిన తర్వాత. అండ్ అలానే కొంతమంది నా ప్రెగ్నెన్సీ జర్నీని అయితే అడుగుతున్నారు. అవి నేను నెక్స్ట్ షార్ట్ వీడియోలు చేద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ మీకేమైనా చేయాలి అని ఇంట్రెస్ట్, అంటే చూద్దాము అనేసి ఇంట్రెస్ట్ ఉంటే కనుక దీనికి కామెంట్ చేయండి ఈ వీడియోకి. డెఫినెట్‌గా అయితే వీడియోస్ షేర్ చేసుకుంటాను. ఫస్ట్ ప్రెగ్నెన్సీ జర్నీ దగ్గర నుండి అలానే సెకండ్ ప్రెగ్నెన్సీ జర్నీ వరకు, అండ్ అలానే ఫ్యామిలీ ప్లానింగ్ చేపించుకున్నాను కదా ఆపరేషన్, అది కూడా అంతవరకు అయితే నేను షార్ట్ వీడియోస్ అయితే మీతో షేర్ చేసుకుందాము అనుకుంటున్నాను. ఇంకా మీరైతే కామెంట్ చేసి చెప్పండి ఓకేనా, ఓకేనా కాదా, అంటే పెట్టమంటారా వద్దంటారా అన్నది. చాలామంది అంటే నాకు కామెంట్స్ చేస్తూ ఉంటారు కొంతమంది, మీ లవ్ జర్నీ చెప్పండి, అలానే మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా ఇది చెప్పండి, అలానే మీ ప్రెగ్నెన్సీ జర్నీస్ చెప్పండి. ఇలా కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు కదా! అలాంటి వాటికి నేను రెస్పాండ్ అవుదాం అనుకుంటున్నాను. అంటే ఫస్ట్ అయితే నేను ప్రెగ్నెన్సీ దాంతో స్టార్ట్ చేద్దాము అనుకుంటున్నాను. మీరేమంటారో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి మర్చిపోకుండా. గిన్నెలు మొత్తము కూడా కడిగేసిన తర్వాత ఇంకా పిల్లలిద్దరికీ స్నానాలు కూడా చేపిచ్చేసాను. స్నానాలు చేపిచ్చేసిన తర్వాత ఇంట్లోకి తీసుకొచ్చేసి వాళ్ళకి ఇంకా బట్టలు వేసేస్తున్నాను. అసలు ఎంత తినాలంటే వీళ్ళతో మాట్లాడాలంటే, ఎందుకంటే ఎప్పుడు ఏదో ఒకటి అరిపిస్తూనే ఉంటారు. కోపం తెప్పిస్తూనే ఉంటారు. ఎంతో ఓర్పుగా ఉండాలి కదా! మనం పిల్లల్ని రెడీ చేయాలన్నా, అలానే వాళ్ళకి ఫుడ్ పెట్టాలన్నా పెద్ద టాస్కే అని చెప్పొచ్చు. ఎందుకంటే అసలు చాలా విసిగిచ్చేస్తూ ఉంటారు కదా! ఇంకా పిల్లలిద్దరికీ బట్టలైతే వేస్తున్నాను. అసలు విసిగిచ్చేస్తూనే ఉంటారు. బొట్టు పెట్టించుకోరు, పౌడర్ రుద్దించుకోరు. ఇంకా పౌడర్ కూడా రుద్దించుకోవడం లేదని చెప్పేసి ఇప్పుడైతే బాడీకి కూడా పౌడర్ రుద్దడం లేదు. నార్మల్‌గా ఫేస్‌కి రుద్దేసి, బొట్టు పెట్టేసి అలా వదిలేస్తున్నాను. వాళ్ళే ఆడుకుంటారులే అని చెప్పేసి. ఇంకా పిల్లలిద్దరిని రెడీ చేసేసిన తర్వాత ఇంకా అవన్నీ కూడా ఎక్కడ తీసినవి అక్కడ పెట్టేసేసి నేను కూడా ఫ్రెష్ అయిపోయాను. ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంకా మిగతా పనులన్నీ కూడా స్టార్ట్ చేశాను. అలానే భోజనం అదంతా కూడా ఇంకేమి చేయడం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మార్నింగ్ చేసిన అన్నము, కూర అయితే అలాగే ఉంది. ఇంకా అంటే కొద్దిగా అన్నము, కూర మొత్తము సరిపోతాయి మాకు ఇద్దరికే కదా! పిల్లలు కొద్దిగానే తింటారు కాబట్టి ఇంకా మాకైతే సరిపోయిద్ది ముగ్గురికి కూడా. అంటే మా చిన్నోడు ఏం పెద్దగా తినడు. మా పెద్దోడైతే కొద్దిగా పర్లేదు. బొమ్మలు కానీ, అంటే టీవీలో ఏమైనా పెడితే కొద్దిగా అలా తింటాడు, నాంచుతాడు. ఒక ముద్ద, 2 ముద్దలు అలా తింటాడు అంతే. ఎక్కువగా అయితే ఫుడ్డు అసలు పిల్లలేంటో కానీ అసలు అందుకేనేమో సన్నగా ఉంటారు. అసలు ఫుడ్ ఎక్కువ తీసుకోరు. ఓన్లీ అంటే నార్మల్‌గా అంటే బింగో ప్యాకెట్స్ ఇలాంటివి ఎక్కువ తినటానికి అంటే ఇష్టపడతారు. కానీ అలాంటివి పెట్టంలేండి. ఎందుకంటే హెల్తీ ఫుడ్సే పెట్టడానికి ట్రై చేస్తాము. ఫ్రూట్స్ అలాంటివైతే పెడుతూ ఉంటాము. ఇంకా పిల్లల విషయంలో అయితే మేము చాలా జాగ్రత్తగా ఉంటాము. ఎందుకంటే మా పెద్ద బాబుకి చిన్నగా ఉన్నప్పుడే అంటే హెల్త్ ఇష్యూస్ వల్ల కొద్దిగా హాస్పిటల్‌లో అయితే పెట్టాము. దానివల్ల అయితే చాలా భయం ఇప్పటికీ కూడా, వాడేమైనా తిన్నా లేదంటే వాడికేమైనా ఫీవర్ వచ్చినా, వామిటింగ్స్ అయినా, మోషన్స్ అయినా అసలు మామూలుగా ఉండదు మాకైతే. ఎందుకంటే గుండెల్లో దడొచ్చేసిద్ది ఫస్ట్. అసలు ఏమైతదా? ఏంటా? వాడికి అదీ కాకుండా చిన్నప్పటి నుండి ఇలా బాగోలేదు కదా! ఒక గారాబంలాగా, అంటే వాడికి ఇంకా ఏమీ కాకుండా చూసుకున్నట్టుగా అలా ఫీల్ అవుతూ ఉంటాము. దానివల్ల వాడు కూడా సున్నితంగా పెరిగినట్టుగా, అసలు ఏమైనా అన్నామంటే చాలు ఏడ్చేస్తాడు. అలా అయిపోతూ ఉంటాడు. మా పిల్లల హ్యాబిట్స్ అయితే మంచిగానే ఉంటాయి. కాకపోతే ఒక్కొక్కసారి మాత్రం మా పెద్దోడు విసిగిచ్చేస్తూ ఉంటాడు. ఇంక వాడు కూడా కొద్దిగా ఒక 1 ఆర్ 2 ఇయర్స్ అయితే కొద్దిగా మారిపోతాడులేండి. ఇంకా నేనైతే ఇక్కడ
చెప్పాను కదా వంట చేసే పని అయితే లేదని చెప్పేసి పిల్లలైతే కొద్దిసేపు అలా బయట కూర్చుని ఆడుకుంటున్నారు. అంటే ఇంకా వాళ్ళకి అన్నం తినిపించేసిన తర్వాత నేనైతే ఇలా ఖాళీ సమయంలో పని చేసుకుంటున్నాను మళ్ళీ. అంటే నేనేంటంటే ఇలా అంటే పిల్లలు ఆడుకుంటున్న టైంలో కానీ ఇలా కొద్దిగా నాకు ఫ్రీ టైం దొరికినప్పుడు మాత్రం ఇంటిని ఇలా నీట్‌గా క్లీన్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. అంటే టీవీ తుడిచేసి ఒక కొన్ని రోజులు అయిపోతుంది. అంటే మర్చిపోతూ ఉన్నాను ఎప్పటికప్పుడు. అసలు గుర్తుండట్లేదు. ఎప్పుడూ ఇంకా ఏదో ఒకటి క్లీన్ చేస్తూనే ఉంటాను. అంటే డోర్స్ అని ఒక రోజున అంటే డోర్స్ తలుపులు ఉంటాయి కదా! తలుపుల్ని లేదా వంటగదిని ఇలా అంటే బెడ్‌రూమ్‌లో ఒక రూమ్‌లో మాకు అల్మారా ఉంది కదా! ఆ అల్మారాలో ఏమైనా బట్టలు గనుక లాగేసినా అవన్నిటిని కూడా మొత్తం కలిపేసి సర్దేస్తూ ఉంటాను. ఈరోజు కూడా అలానే కూర్చొని చూస్తూ ఉంటే అలా దుమ్ము దుమ్ముగా అనిపించాయి. ఇంకా మా ఫొటోస్ పెళ్ళైనప్పుడు మా ఫొటోస్ అవన్నీ కూడా ఫ్రేమ్ చేపిచ్చాము. అవంతా కూడా పైన టీవీ పైన అయితే ఉంటాయి. ఈ టీవీ మేమైతే చాలా ఇష్టపడి కొనుక్కున్నాము. అంటే మా వారు నా కోసం గిఫ్ట్ చేశారని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయనకి టీవీ ఎక్కువగా ఇంటి దగ్గర ఉండడు. అయినా కూడా టీవీ కొన్నాడంటే నా కోసమే కదా! కాకపోతే ఇది నాకు చెప్పలేదులెండి. నేను మీకు చెప్తున్నాను. ఈ వీడియో అయితే ఇంక ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.